సాంగ్ చూసేసాము. అండ్ ఇప్పుడు ద 100 సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతున్న యాక్టర్స్ని పిలుద్దాము. గిరిధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో జయంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి, ప్రతి రోల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. సో అలాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత గిరిధర్ గారిని మేము ఒక ఫుల్ లెంగ్త్ రోల్లో ద 100లో చూడబోతున్నాం అని నేను చూశానండి సినిమా. యా, సో జయంత్ గారు ఇస్ హియర్. సో ఎస్, రిక్వెస్టింగ్ టు స్టార్ట్ విత్ జయంత్ గారు. యా, ముందుగా అందరికి నమస్తే అండి, మీడియా వారికి అండ్ సినిమా పెద్దలకి, రాజకీయ పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో సడన్గా పిలిచేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మెయిన్గా సార్, రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరితో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఆర్కే గారు, సాగర్ గారు సెట్లో చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎలా చేయొచ్చు ఏంటి అనేది చాలా సపోర్ట్ చేశారు. అండ్ గిరిధర్ గారితో చాలా ఫన్గా వెళ్ళిపోయేది, చాలా బాగుండేది. అండ్ శ్యామ్ గారు, డిఓపి గారితో వర్క్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే మా ఏజ్ వాళ్ళు ఇంకా బడ్డింగ్ కాబట్టి చాలా నేర్చుకున్నాం. అండ్ ధనియా గారు అండ్ మీ ఇద్దరితో పనిచేయడం కూడా చాలా బాగుంది. సో రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్టేజ్. ఫీలింగ్ వెరీ లక్కీ, వెరీ వెరీ లక్కీ ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.